श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुश पुष्पबाणचापाम् अनिमाधिरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తులారా, ఆత్మీయులారా, మనకు మొన్న 22వ తేదీ నుంచి అమ్మవారి యొక్క నవరాత్రులు, దేవీ నవరాత్రులు అంటారు, దుర్గా నవరాత్రులు అంటారు, చండీ నవరాత్రులు అంటారు, శరణ్ నవరాత్రులు అంటారు. ఎట్లా ఏ విధంగా పిలిచినా ఇవి అమ్మవారి యొక్క నవరాత్రులు. నవరాత్రులు అంటే 9 రాత్రులు కావాలి. 10వ నాడు విజయదశమి జరుగుతుంది. ఈ నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అంటే, అమ్మవారు ఈ 9 రోజులు భూమి మీద తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా తిరుగుతుంది. మహిషాసుర మర్దన కాలంలో అమ్మవారు 9 రోజులు యుద్ధం చేసింది. ఆ 9 రోజులు కూడా 9 రకాల అవతారాలకి ఉపావతారాలు అంటే ముఖ్యమైన అవతారాలే కాకుండా ఉపావతారాలు అంటారు. చిన్న చిన్న అవతారాలు కూడా ఎత్తి రాక్షసులను సంహారం చేసింది. అయితే దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక అవతారాలు ఒక 9 మాత్రం ఉన్నాయి. వేదశాస్త్ర ప్రకారంగా అవతారాలు వేరు. వాళ్ళ నవదుర్గలు అంటారు. అంటే భద్రకాళి దేవాలయము, వేరే దేవాలయాలు, ముఖ్యమైన పెద్ద పెద్ద దేవాలయాలలో అవి చేస్తారు. ప్రథమం అనుకుంటారు, చండీ సప్తశతిలో చెప్తాడు, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం చంద్రగంటికా అని చెప్పి శైలపుత్రి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత అని చెప్పి ఆ అవతారాలు 9 వాళ్ళ నవదుర్గలు అంటారు. అవి వైదిక సాంప్రదాయమైనటువంటి యొక్క అవతారాలు. అయితే మనం ఎందుకు చేయడం లేదు అని చెప్పి మీకు అనుమానం రావచ్చు. అన్నీ చెప్తున్నారు గురువుగారు, మరి మీరెందుకు చేయడం లేదా అంటే, అది ఒక్క బ్రాహ్మడితో అయ్యేటువంటి ఒక పని కాదు. కనీసం ఒక 5-6 మంది బ్రాహ్మణులు ఉండాలి, వాళ్ళ ఖర్చులు భరించాలి, అవన్నీ చేయాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఒక అవతారం ఉంటుంది. అవతారం తగినటువంటి ఒక నైవేద్యాలు, పూలు అవన్నీ కూడా కావాలి. అది చాలా కొంచెం కఠినమైనటువంటి ఒక పరిస్థితి. దేవి ఉపాసన ఉన్నటువంటి వాళ్ళే అక్కడ జపానికి కావాలి. అలాంటి వాళ్ళని రమ్మంటే సామాన్యంగా రారు. వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఒకరొకరు 50,000 అడగొచ్చు, 60,000 అడగొచ్చు. అంత ఖర్చు పెట్టుకునేటువంటి మనకు లేదు. కాబట్టి వెంబడే ఋషులు ఏం చేశారంటే, వైదిక అవతారాలు ఒక పెద్ద పెద్ద దేవాలయాల్లో చేయండి. తక్కిన అవతారాలు ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఒక అవతారాలు బాలా త్రిపుర సుందరి, కాత్యాయని, గౌరీ, గాయత్రి, ఇలాంటి యొక్క అవతారాలు ఇవి కూడా 9 ఉంటాయి. మీకు నచ్చినటువంటి యొక్క అవతారాలు పెట్టుకొని చేయండి. ఆ అవతారాలు మారవు. శైలపుత్రి, స్కందమాత, కూష్మాండ, చంద్రగంట అవి ఏ దేవాలయంలో చేసినా అన్ని దేవాలయాల్లో ఒకటే రకంగా ఉంటాయి. అవి మాత్రం మారడానికి వీల్లేదు. ప్రథమం శైలపుత్రికి అన్నాడు. మొదటి రోజు శైలపుత్రి అవతారమే చేయాలి. నువ్వు ఏ దేవాలయంలో ఎక్కడ చేసినా కానీ అదే అవతారం చేస్తావు. కానీ మనము చేసినటువంటి ఒక పురాణ సంబంధించినటువంటి ఒక అవతారాలు ఇవి ఒకరొకరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఏ విధంగా అది చేసినా ఇది చేసినా, ఏ విధంగా చేసినప్పటికైనా అమ్మవారి యొక్క రూపాలే, ఆమె యొక్క అలంకారాలే. ఈ 9 రోజులు ఎందుకు చేయాలి? నవరాత్రి అన్నాడు. 9 రాత్రులు కావాలి. 9 అనేటువంటి ఒక సంఖ్యకు చాలా విలువ ఉంది. దాన్ని సంఖ్యాశాస్త్రంలో పూర్ణ సంఖ్య అంటారు. అంటే 9 తర్వాత శూన్యం ఏమీ లేదు. 0 అంటే దాని సంస్కృతంలో శూన్యం అంటారు. దానికి ఏమీ లేదు, అక్కడ 0. కాబట్టి 9 వరకే, 1 నుంచి 9 వరకే మనకు
సంఖ్యలు. అవతల శూన్యం ఉంది కాబట్టి అక్కడితో మనకు సంబంధం లేదు. ఆ తర్వాత 1 1 కలిపితే 2 అయింది, 1 2 కలిపితే 3 అయింది. ఇలా ద్వంద్వ రెండేసి అంకెలు కలిపితేనే అక్కడ తర్వాత మళ్ళీ మనకు అయినాయి. కాబట్టి ఈ 9 అనేటువంటి ఒక సంఖ్యను పూర్ణ సంఖ్య అని చెప్పి సంఖ్యాశాస్త్రజ్ఞులు చెప్పారు. ఈ సంఖ్యాశాస్త్రం చెప్పినటువంటి దాన్ని పట్టుకొని ఈ 9 రోజులు 9 రాత్రులు చేయాలి. 9 రోజులు కాదు, 5 రోజులు కాదు, 3 రోజులు కాదు, 9 రాత్రులు ఖచ్చితంగా దీక్ష తీసుకొని అమ్మవారి యొక్క సేవ చేయాలి. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు అనేటువంటి ఒక ఫలితం కాదు. ఖచ్చితంగా ఆ దీక్ష శాస్త్రంలో వ్యాసమహాముని తన శాస్త్రాలలో దేవి భాగవతంలో ఏ విధమైన ఒక దీక్ష చెప్పాడో ఆ విధమైన ఒక దీక్షలో కనుక చేసినట్టయితే 100కు 100 పాళ్ళు 100% మనకు ఫలితం లభిస్తుంది. ఇది నా అనుభవంలో కూడా చెప్తున్నాను. ఇకపోతే మన శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయి. శ్రీచక్రం అంటే ఎక్కడో లేదు, మన శరీరంలోనే శ్రీచక్రం ఉంది. అది భావనా సూక్తంలో చెప్తాడు. నవరంధ్ర ఇది శరీర, 9 రంధ్రాలు ఉన్నటువంటి ఒక శరీరం. నవధాతు నిర్మాణ దేహ, 9 ధాతువులలో కూడుకున్నటువంటి ఒక దేహము. 9 ధాతువులు 9 రంధ్రాలు ఉన్నటువంటి ఒక ఈ దేహమే శ్రీచక్రం. అమ్మవారి యొక్క శ్రీచక్రానికి కూడా 9 అంతస్తులు ఉంటుంది శ్రీచక్రం ఆమెకు. ఆ 9 యొక్క శ్రీ అంతస్తులే మన శరీరంలో ఉన్నటువంటి ఒక 9 ధాతువులు. భూపురాలు అంటే కాళ్ళు కింద భూమి యొక్క ఇది 3 భూపురాలు ఉంటాయి. దాని మీద 9 అంతస్తుల యొక్క నిర్మాణం ఉంటుంది అమ్మవారికి. మేము శ్రీచక్ర పూజ చేసుకునేటప్పుడు ఒక్కొక్క అంతస్తుకు పూజ చేసుకుంటూ 9వ అంతస్తులో ఉండబడేటువంటి యొక్క అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అది చాలా కఠినమైనటువంటిది. ఆ శక్తి ఈనాడు మన శరీరంలో ఉంటుంది. తిండి లేకున్నా పర్వాలేదు, ఆకలి కాదు, తినాలంటే తినాలి. ఆ 9 అంతస్తులో భావనా సూక్తం ప్రకారంగా శరీరములో గనక అమ్మవారి యొక్క శ్రీచక్రాన్ని పూజించి శిరస్థానంలో సహస్రార చక్రం అని ఇక్కడ మనకు ఉంటుంది. 1000 రేకుల యొక్క పద్మం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. మనకు ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఆ పద్మములో ఒక త్రికోణాకారం ఉంటుంది. ఆ పద్మంలో త్రికోణాకారం ఉంటుంది. ఇక్కడ మహాకామేశ్వరి, మహాపాలిని, మహావజ్రేశ్వరి అనేటువంటి 3 దేవతలు 3 కాళ్ళుగా ఆ శ్రీచక్ర త్రికోణాకారాన్ని భరిస్తూ ఉంటారు. ఆ త్రికోణాకారం మీద బిందు ఉంటుంది, ఒక చుక్క. బిందు అంటే ఒక చుక్క. ఆ చుక్కలో ఆ బిందువులో అమ్మవారు కూర్చొని ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇక్కడ ఈ సహస్రార చక్రంలో ఉంటుంది. చిన్నైనా పెద్దయినా ఎవరైనా దాన్ని సాధన చేయడమే శ్రీ విద్య. అంటే మూలాధార చక్రం నుంచి 6 చక్రాలు దాటుతూ, మూలాధార చక్రం అంటే కింద, ఇక్కడి నుంచి మణిపూరక చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, ఇలా అన్ని చక్రాలు దాటుకుంటూ శ్వాసను బిగబట్టి విడిచిపెట్టు, బిగబట్టి విడిచిపెట్టు, దాన్ని ప్రాణాయామం అంటారు. అలా చేస్తూ సుషుమ్న నాడిలో నుంచి ఇక్కడికి పంపించాలి. అక్కడ సుధాసాగరంలో త్రికోణాకారంలో బిందువు, ఆ బిందువులో అమ్మవారు. అక్కడ ఒక్క అమృతం యొక్క చుక్క పడుతుంది. ఆ అమృతం యొక్క చుక్క ఎప్పుడైతే పడుతుందో వీడు మహానుభావుడు. శరీరానికి ఆకలి లేదు, దాహం లేదు, ఏదీ లేదు, నిరామయంగా నిర్మలంగా ఈ ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదు, భార్య లేదు, బిడ్డలు లేరు, కొడుకు లేరు, అయ్య లేదు, అమ్మ లేదు, ఎవ్వరు లేరు, ఈ శరీరం కూడా నాది కాదు, నేనెవరో నాకే తెలియదు అనేటువంటి ఒక భావన కలుగుతుంది. అలాంటి శ్రీచక్రంలో ఉండబడేటువంటి ఒక అమ్మవారికి ఈ 9 రోజులు మనం పూజ చేసుకోవడం. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రి, 3వ రోజు గౌరీ, 4వ రోజు కాత్యాయని, ఇలా ఎవరికి తోచినట్టుగా, ఏ బ్రాహ్మడికి తోచినట్టుగా
ఏ దేవాలయానికి తోచినట్టుగా వాళ్ళు అవతారాలు పెట్టుకుంటారు, చేస్తూ ఉంటారు. ఈ అవతారాలలో కొన్ని మార్పులు వస్తాయి. వాళ్ళు చేసినట్టు మీరు చేయడం లేదు పంతులు అంటే వాళ్ళ ఇష్టం, అది ఏదైనా అమ్మవారే అలా చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ 9 రాత్రులు చేసినప్పుడు శరీరంలో, మనం దీక్షలో ఉన్నప్పుడు శరీరంలో ఉద్దీపన అంటే యాక్టివిటీ జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పానుగా, మూలాధారము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, సహస్రారము ఇవన్నీ యాక్టివిటీ అవుతాయి, ఉద్దీపన అవుతుంది. ఉద్దీపన అయినప్పుడు విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి 3 ముడులు ఉంటాయి వెన్నుపూసలో. మనకు అందరికీ ఉంటాయి, నాకే కాదు. ఏదో అమ్మవారు ఉపాసన చేస్తున్న నాకే ఉన్నాయని కాదు, ప్రతి వ్యక్తికి ఉంటాయి 3 ముడులు. ఆ ముడులను ఛేదించాలి అంటే తీసేయాలి. ఇవి కనుక ఈ విధంగా కనుక చేసినట్టయితే సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపమే. ఆమె ఆ విధంగా ఒక నడుస్తుందంటే వెళ్ళి ఒక పెద్ద పండితుడిని అసలు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ఆమె కులము మతము అనేటువంటిది ఏది చూడడు, ఆ ముఖం మీద అలా వస్తుంది కళ. చక్రాలు ఉద్దీపన చేసి విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి గనక విడిపోయి సహస్రార చక్రంలో గనక అమ్మవారు గనక వచ్చినట్టయితే అన్నీ నశించిపోతాయి. కాబట్టి ఆమె ఒక అవధూత వెళ్ళి ఎంత పెద్ద పండితుడైనా, ఎంత పెద్ద బ్రాహ్మణుడైనా, ఎంత వేదాధ్యయుడైనా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అతను. అలాంటిది ఈ నవరాత్రి ఉత్సవాలు. అంటే పంతులు గురువు గారు మీరంటే రోజు చేస్తారు కాబట్టి మీకు అభ్యాసం మీరు చేస్తారు, మరి మేమంట. అందుకే ఋషులు ఏం చెప్పారంటే, నారదుడు అడుగుతాడు బ్రహ్మగారిని, అయ్యా 9 రోజులు చెయ్యాలంటే అందరికీ వీలు కాదు కదా, మరి అలాంటప్పుడు ఏమి చెయ్యాలి అంటే, 9 రోజులు కనుక వీలు కానట్టయితే 5 రోజులు చెయ్యండి, పంచమి నుంచి దశమి వరకు చెయ్యండి అని చెప్పాడు. ఒక ఛాయిస్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న వచ్చింది అక్కడికి, 5 రోజులు కూడా వీలు కానిటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి, అప్పుడేం చేయాలి? మూలా నక్షత్రం నుంచి 3 రోజులు చేయండి దీక్ష చాలు. కానీ ఎప్పుడో మధ్యన ఇవాళ వీలు కాలేదు రేపు మాలేసుకుంటాను, ఇవాళ వీలు కాదు రేపు కంకణం కట్టుకుంటాను, రేపటి దీక్ష, అది కాదు. చేస్తే మొదటి రోజు నుంచి లేదా 5వ రోజు నుంచి లేదా మూలా నక్షత్రం నుంచి 3 రోజులు దీక్షలో ఉండాలి. దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఏకభుక్తము, ఒకటే పూట భోజనము, అది రాత్రి పూటనే భోజనము. ఉదయం నుంచి ద్రవ పదార్థం తీసుకోవచ్చు. ఇది కలియుగం కాబట్టి తిండి లేకపోతే మనం ఉండలేము, భోజనం అవసరం ఎక్కువ. కాబట్టి ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకొని రాత్రిపూట ఉదయం పూజ చేయాలి, వీలైతే మధ్యాహ్నం పూజ చేయాలి. లేదా మధ్యాహ్నం కనుక మనకు వీలు కానట్టయితే ఉదయము సాయంకాలము 2 పూటలు అమ్మవారికి పూజ చేయాలి. సాయంకాలము అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయాలి. మంచం మీద పడుకోవచ్చు, తను ఉతికిన బట్టలే కట్టుకోవాలి, వేరే వాళ్ళు ఉతికిన బట్టలు పనికిరావు. ఇలా కొన్ని నియమాలు ఉంటాయి. నిరంతరం నామస్మరణ అంటే ఇప్పుడు శ్రీమాత అనుకుంటున్నాం, ఆ శ్రీమాత అనేటువంటి ఒక నామాన్ని నిరంతరం చేస్తుండాలి. వీన్ని తిట్టుడు వాణి తిట్టుడు, కూర మాడిపోయింది పప్పు మాడిపోయింది అనేటువంటి ఒక విషయాలు కాదు, నిరంతరం నామస్మరణ. అలా చేసినప్పుడు అది దీక్ష అవుతుంది. కడుపు నిండా 2 పూటలు తింటాము, పొద్దున లలితా సహస్రనామాలు చదువుకుంటాము, సాయంకాలం లలితా సహస్రనామాలు చదువుకుంటాం, గురువు గారు మంచం మీద పడుకుంటామంటే నువ్వు చేసి ఎందుకు, దీక్ష తీసుకొని ఎందుకు? వ్యర్థంగా అనవసరంగా కడుపు చంపుకో ఇది చేసుకోవడం అదొక దేనికోని ఇది. అలా కాకుండా దీక్ష సరిగ్గా చెయ్యాలి. ఆ దీక్ష సరిగ్గా చేసినప్పుడే అమ్మ యొక్క ఫలితం వస్తుంది. ఇలా నవరాత్రులు చేసుకుంటాం. ఈ నవరాత్రులు చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి. 2 పూటలు తలస్నానం చేయాలి. పూటే కాదు, 2 పూటలు ఉదయము సాయంకాలము దంత దావడము అంటే ముఖం కడుక్కోవడము, తలస్నానం చేయడము ఇవన్నీ కూడా ఉండాలి. సాయంకాలం పూజ చేసుకొని అమ్మకు నైవేద్యం పెట్టి అప్పుడు ఆ నైవేద్యం ఉండేది మంచిగా అల్లం ఎల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డలు వేసి పప్పు వేసి తారేసి అది నైవేద్యం పెట్టుడు కాదు. అల్లం ఎల్లిగడ్డ పనికిరాదు, తామస పదార్థాలు ఏవి కూడా పనికిరావు. అవిస్సు అన్నం ఉంటాం మనం, హోమకుండంలో వేస్తాం అవిస్సు అన్నం అని. పెసరపప్పు బియ్యము కడిగి నీళ్లు వంపకుండా గంజి వారవకుండా పొయ్యి మీద పెట్టి
ఆ పదార్థం తీసుకోవాలి. ఉప్పులు పచ్చళ్ళు గిచ్చళ్ళు వేసుకొని కమ్మగా నాటుతాం తింటామంటే అది కుదరదు. దాంట్లో ఒకవేళ వట్టి పొడన్నం తినలేకపోతాం కాబట్టి పాలో పెరుగో వాడుకోవచ్చు. నెయ్యి, పాలు పెరుగు నెయ్యి మాత్రమే వాడుకోవాలి. ఇతరత్ర పదార్థాలు వాడుకొని ఉప్పు వేసుకొని తింటాము, కారం లేదు, నాలుకకు రుచి లేదు. ఎప్పుడైతే దీనికి ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఒకటి చెప్తాడు, రుచి అనారోగ్యము, అరుచి ఆరోగ్యము. ఎప్పుడైతే రుచిగా తింటామో, ఉప్పు కప్పు కారం అని చెప్పి రుచిగా తింటామో అప్పుడు అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ రుచి లేదు పచ్చి లేదు ఏదో ఒకటి తింటామని చెప్పి తిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. రుచి అనారోగ్య, అరుచి ఆరోగ్య అని చెప్పి మన చరక సంహితలో చెప్తారు. ఇవన్నీ చదివినరా పంతులు గారు మీరంటే అన్ని చదివే ఈ విధంగా ఎండికలు తెల్లబడి నోట్ల పండ్లు ఇచ్చిపోయి ఈ విధంగా తయారు. ఆ చరక సంహితలో ఈ విధంగా చెప్తాడు, అరుచి ఆరోగ్యప్రద, రుచి అనారోగ్యప్రద. కాబట్టి ఇలాంటి పదార్థాలు ఏవి కూడా తీసుకోవద్దు. ఆ అవిస్సులో పెసరపప్పు బియ్యము కడిగి పొయ్యి మీద పెట్టి అది ఉడికిందా ఉడకలేదా దానికి సమానమైన ఒక నీళ్లు పోసి అది వండుకొని అది మాత్రం తినే ఉండాలి ఈ 9 రోజులు. ఇంత కఠినమైన దీక్ష ఉంటుంది. అలా చేసినప్పుడు ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము, మరి మాకు మంత్రాలు రావు, మాకు చండీ పారాయణం చేయరాదు, మాకు చదువు రాదు, చదువు రానటువంటి వాళ్ళు శ్రీమాత నామపారాయణం, నామస్మరణ కంటే మించినటువంటి యొక్క మంత్రం ప్రపంచంలో ఎక్కడ లేదు. నారద పురాణంలో చెప్తారు. నారదుడు ఏం మంత్రాలు చదివాడు? నారాయణ నారాయణ. హనుమంతుడు ఏం మంత్రాలు చదివాడు? హనుమంతుడు చతుర్వేద పారంగతుడు, షట్శాస్త్ర పండితుడు, సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఆంజనేయ స్వామి ఏ మంత్రాలు చదివాడు? రామ్ 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 అన్నాడు, నామస్మరణ. నారదుడు సకల శాస్త్ర కోవిదుడు, ధర్మశాస్త్ర ప్రవీణుడు నారదుడు. ఆయనే మంత్రాలు చదివిండు, నారాయణ నారాయణ. ఇది నామస్మరణ. నామస్మరణకు తిథి, వారము, ముహూర్తము, సమయము అనేటువంటిది ఏదీ లేదు. నిరంతరం ఒక పండితుడు చెప్తాడు, భార్యా సంగమము చేయునప్పుడు భవానీ నామస్మరణ చేయరా. చివరకు ఆ సమయం ఎప్పుడు నీకు వీలు కాలేదురా, ఆ సమయంలోనన్నా ఒక్కసారి భవానీ అని పిలుచుకోరా అన్నాడు. అందుకే పూర్వకాలంలో మన వాళ్ళు పేరు పెట్టేటప్పుడు చింటూ పింటూ అని పెట్టేవాడిని కాదు. భవానీ, కళ్యాణి, లక్ష్మి అని చెప్పి ఇటువంటి మంచి అమ్మవారి యొక్క పేర్లు పెట్టేవారు. పెట్టడం వల్ల భార్యను పిలిచినప్పుడల్లా, బిడ్డను పిలిచినప్పుడల్లా ఆ దేవత యొక్క నామంతో మనం పిలిచేవాళ్ళం. అది నామస్మరణ అవుతుంది. ఈ నామస్మరణ గురించి అజామీలుని చరిత్రలో ఉంటుంది. నామస్మరణ చేయడం వల్ల ఏం ఫలితం వస్తుంది అనేటువంటి భాగవతంలో అజామీలుని యొక్క చరిత్ర ఉంటుంది. పని చెప్పాలంటే సాయంకాలం అయితే అజామీలుని చరిత్ర ఉంటుంది. అక్కడ అజామీలునికి 10 మంది కొడుకులు. వాడు ఎప్పుడు తాగుబోతు, తిండిపోతు, ఎన్నడూ వాడు రామ అనలేదు, ఏమనలేదు. అందరి కొడుకులకు రకరకాల పేర్లు పెట్టుకున్నాడు. చిన్న కొడుకు మాత్రం నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అజామీలు. చివరకు ప్రాణం పోతుంది. ఆ సమయంలో నీళ్ళు ఇవ్వడానికి కొడుకులు దగ్గర లేరు, భార్య దగ్గర లేదు, దాహం అవుతుంది. అప్పుడు చిన్న కొడుకు ఒక్కడు అక్కడ ఆడుకుంటున్నాడు. వాడిని పిలిచాడు, నారాయణ నారాయణ నాకు నీ నీళ్ళు ఇవ్వరా నారాయణ అని 10 సార్లు అన్నాడు. చాలు. ఇది 10 సార్లు ఎప్పుడైతే నారాయణ 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 అన్నాడో వారి ప్రాణోత్క్రమణ, ప్రాణం పోగానే వెంబడే విష్ణుదూతలు వచ్చి వాడిని తీసుకుని పోయారు. యమదూతలు రాలేదు. వాడు చేసిన దుర్మార్గానికి యమదూతలు రాలేదు, విష్ణుదూతలు వచ్చారు, వైకుంఠానికి తీసుకెళ్లారు. ఆ విధంగా నామస్మరణ. చదువు రానటువంటి వాళ్ళు నామస్మరణ చేస్తే చాలు. చదువు వచ్చిన వాళ్ళు లలిత సహస్రనామాలు, ఇంకా రకరకాలైనటువంటి అమ్మవారి యొక్క సహస్రనామాలు, అష్టోత్తరనామాలు ఏవే ఉన్నాయి అవి మనస్ఫూర్తిగా సెల్ ఫోన్ ఇట్లా పక్కన పెట్టుకొని శ్రీమాతా శ్రీ మహారాజ్ని సెల్ ఫోన్ మోగింది, హలో అది కాదు. ఆ 183 శ్లోకాలు చదివేంత వరకు సెల్ ఫోన్ తీసి అక్కడ బయట పారేయండి, ఎక్కడ దూరంగా పెట్టేయండి, సైలెంట్లో పెట్టి. ఆ పారాయణమైనాకని తర్వాత మీరు చూసుకొని వాళ్ళు ఎవరు చేసిండ్రో సైలెంట్లో పెట్టి మనకు నెంబర్ వస్తుంది, దాన్ని మనం చూసుకొని మళ్ళీ వాళ్ళకి మనం చేసుకోవచ్చు. అంతేగాని సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని వాళ్ళు ఫోన్ చేయగానే లలితా సహస్రనామం అక్కడ కాపీ, హలో అది నేను పూజలు ఉన్నా అని చెప్పడం కాదు. ఆ లలితా సహస్రనామ పారాయణం అయ్యేంత వరకు అది చేయండి.
లలితా సహస్రనామ పారాయణము కూడా చేయలేమండి, అంత మాకు వీలు కాదు. అష్టోత్తర నామాలు చేయండి. ఒక్కొక్క అష్టోత్తర నామాలలో ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. రజితాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః. అమ్మవారు ఎక్కడుంది? వెండి కొండ మీద సువర్ణ పీఠంలో కూర్చోండి. రజితాచలము వెండి కొండ, ఆ వెండి కొండ మీద అమ్మవారు కూర్చొని ఉంది. అలాంటి నామాలు ఉన్నాయి. ఉభయ కుల సంపత్పదాయ నమః. 2 కులాలను ఉద్ధరించింది. స్త్రీకి మగవాడికి అబలపోటే అని, ఆడదానికి మధ్యలపోటు అంటారు. అంటే పుట్టింటిని రక్షించాలి, మెట్టినింటిని రక్షించాలి స్త్రీ. మగవాడు తన పుట్టినింటిని రక్షించుకుంటే చాలు, అక్కడ పేరు తెచ్చుకుంటే చాలు. కానీ స్త్రీకి అలా కాదు. స్త్రీకి ఇటు పుట్టినింటికి పేరు తీసుకురావాలి, అటు మెట్టినింటికి పేరు తీసుకురావాలి. అందుకే దానికి మధ్యలపోటు అన్నారు. ఆడదానికి మధ్యలపోటు, మగవాడికి తబలాపోటు. అలా ఉభయ కుల మన అష్టోత్తర నామాలు అని చెప్తారు. ఉభయ కులానందదాయిన్య నమః. 2 కులాలను ఉద్ధరించినటువంటిది. అక్కడ పర్వతరాజు కులాన్ని, ఇక్కడ కైలాసాన్ని, రెండింటి కూడా ఉద్ధరించినటువంటి ఇలాంటి అష్టోత్తర నామాలు చదువుకోవచ్చు. అవి కూడా వీలు కాదు, శ్రీమాత్రే అని చెప్పి అనుకోండి, ఏకభుక్తం చెయ్యండి, కింద పడుకోండి. నేల మీద అంటే నేల మీద పడుకోకూడదు. ఒకటేదో చాపనో, దర్భ చాపనో, చిరు చాపనో ఏదో వేసుకొని, లేదా ఒక బెడ్షీటో ఉతికింది అది వేసుకుని పడుకోవాలి. వచ్చి భూమి మీద పడుకోకూడదు. ఇలా చేసుకున్నట్టయితే అది కూడా దీక్ష అవుతుంది. అలా చేసినప్పుడు శరీరంలో ఉండబడేటువంటి 9 ధాతువులు ఉద్దీపన అవుతాయి, అంటే యాక్టివిటీ అవుతాయి. యాక్టివిటీ అయినప్పుడు నీకు అలసట రాదు. మా అమ్మవారి దయ వల్ల ఈ 80 వయసులో 5 గంటలు జపం చేస్తాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఉదయం 5 గంటల పూజలో కూర్చున్నా అంటే 9, 9:30 వరకు హాయిగా ఇలాగే కూర్చొని పూజ జపం చేస్తాను. ఆ తర్వాత లేస్తాను. సెల్ ఫోన్ తీసి ఎక్కడో బారేస్తాను. ఈ పూజ అయ్యేంత వరకు సెల్ ఫోన్ వాడడం లేదు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం నా పూజ అయ్యేంత వరకు సెల్ ఫోన్ సైలెంట్ అనే ఉంటుంది. ఇలా మనం చేసినట్టయితే అవుతుంది. ఈ 9 ధాతువులు ఎప్పుడైతే ఉద్దీపన అయినాయో మనకు ఆరోగ్యంగా ఉంటుంది, ఆకలి దప్పులతో అనుకూలం ఉండదు, మనశ్శాంతిగా ఉంటుంది. ఎటువంటి ఒక కష్టాన్ని వచ్చినా తట్టుకోగలిగేటువంటి ఒక శక్తి లభిస్తుంది. ఇకపోతే ఈ నవరాత్రులలో మనకు తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడంటే అంతటా చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అనేటువంటి ఒక బతుకమ్మను చేయడము అనేటువంటి ఒక ఆచారం ఉంది. బతుకమ్మ అంటే ఏంటి? బ్రతికించేటువంటి తల్లి ఒక అర్థము. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక తల్లి, ఆమెను బతుకమ్మ అంటారు. సౌభాగ్యం అంటే కుంకుమ, చెవుల కమ్మలు, సింధూరము, మెడలో మంగళసూత్రము, కాళ్లకు మట్టెలు. కమ్మలు లేకుండా పెళ్ళైనటువంటి ఒక స్త్రీ ఉండకూడదు. తాటాంకయుగు లేపోతా తపనోడు ఉపమండలా. తాటాంకములు అంటే చెవులకుండే కమ్మలు, ఆ కమ్మలు లేకుండా స్త్రీ ఉండకూడదు. నాసాక్రము, ముక్కు పోకు లేకుండా స్త్రీ ఉండదు, సౌమంగళ్యం కాదు. సింధూరం ఉండాలి. ఇవి పంచ సౌభాగ్యాలు అంటారు. ఈ సౌభాగ్యప్రదమైనటువంటిదే బతుకమ్మ పండుగ. పూర్వకాలంలో మన తెలంగాణలో చేసేవారు, ఇప్పుడు సామాన్యంగా అంతటా కూడా చేస్తూ ఉన్నారు ఈ బతుకమ్మను. అయితే ఒకసారి పూర్వకాలంలో ఎన్ని శతాబ్దాల కిందనో తెలియదు, ఆడవాళ్ళంతా కూడా ఒక పెద్ద పండితుని దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, అయ్యా పంతులు గారు, మీరంటే శ్రీచక్ర పూజ చేసుకుంటారు, మంత్రాలు చదువుకుంటారు. ఆ కాలంలో ఆడపిల్లని చదివించేవారు కాదు కదా. ఈ కాలంలో అంటే ఆడపిల్లని చదివిస్తున్నారు, పిల్లగాని కంటే పిల్లనే ఎక్కువ చదువుకుంటుంది. ఆ కాలంలో ఆడపిల్లలకు చదువు చెప్పించేవారు కాదు. మాకు చదువు రాదు, మరి మేము ఈ 9 రోజులు ఎలా పూజ చేసుకోవాలి అని చెప్పి ఆ పండితుడిని అడిగాడు. అప్పుడు ఆ పండితుడు చెప్పాడమ్మా, అమ్మా మీకంత ఉత్సాహం ఉంది కాబట్టి మీరు ఈ 9 రోజులు పుష్పగౌరీ వ్రతాన్ని చెయ్యండి అన్నాడు. పుష్పాలతో శ్రీచక్రం తయారు చేసి ఆ శ్రీచక్రానికి పూజ చేసుకోండి, చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, అమ్మవారికి పాటలు పాడండి. కానీ ఈనాడు పెట్టుకుంటూ డీజే పాటలు పెట్టుకొని చెంగడ బింగడ ఎగురుడు అది కాదు. పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ అమ్మవారికి చుట్టూ ప్రదక్షిణం చెయ్యాలి. ఆ తర్వాత
కొందరు పెద్ద పండితులు రుక్మాంగద చరిత్ర అని ధర్మాంగద చరిత్ర అని చెప్పేటువంటి ఒక ఉయ్యాల పాటలు రాశారు. అవన్నీ పాడుకుంటూ మా చిన్నతనంలో అవన్నీ ఉంటుంటే ఒక్కొక్క రుక్మాంగద చరిత్రే చెప్తే ఉయ్యాల పాట చెప్తే 3 రోజులు అయిపోవాలి. 3 రోజులు చెప్తే గానీ అది ఉయ్యాల పాట అయిపోతుంది. ధర్మాంగ చరిత్ర అంటే 3 రోజులు చెప్పాలి. 2 గంటలు, రోజుకు 2 గంటలు చొప్పున 3 రోజులు చెప్తే రుక్మాంగ చరిత్ర, ధర్మాంగద చరిత్ర ఇవన్నీ కూడా మర్చిపోతాయి అన్నాడు. చదువు రాదు కానీ ఇవన్నీ ఎలా నేర్చుకున్నారు? ఇవాళ చెప్పింది ఎలా రేపు పొద్దున ఎలా జ్ఞాపకం ఉంటుంది అయినా వాళ్ళు చెప్పేవారు. అలా ఆ పుష్పగుచ్చాన్ని చేసి పుష్పగౌరమ్మని చేసి ఆ పుష్పగౌరీ వ్రతాన్ని చేసుకోండి, మీకు సకల సౌభాగ్యాలు వస్తాయని చెప్పి ఆ పండితుల వారు చెప్పారు. అప్పటి నుంచి ఎలా చేయాలి? పుష్పగౌరమ్మని చేసుకోమన్నారు, ఎలా చేసుకోవాలి? దానికి నియమం కావాలి కదా. ఆ పుష్పగౌరమ్మ అనేటువంటి దాన్ని భూపురము, శ్రీచక్రానికి భూపురం ఉంటుంది కింద, ఆ భూపురానికి బదులుగా ఒక పళ్ళెం పెట్టండి. ఆ పళ్ళెంలో ఆకులు పెట్టండి. పెట్టి అందులో 9 రకాల పుష్పాలతో 9 అంతస్తులు పేర్చండి. ఈనాడు పెట్టినట్టు ఇంత పెద్ద బతుకమ్మలు నేను పెద్దగా చేసినా అనేటువంటి ఒక విషయం కాదు. 9 అంతస్తులు, 9 రకాల పూలతో 9 అంతస్తులుగానే చేయాలి. శ్రీచక్రానికి 9 అంతస్తులు ఉంటుంది. అదే విధంగా 9 రకాల పూలతో 9 అంతస్తులు చేయాలి. చేసి ఆ పైన బిందుస్థానం, సహస్రార చక్రము బిందుస్థానం అన్నాను కదా, ఆ సహస్రార చక్రంలో తమలపాకులు పెట్టి అందులో పసుపుతో గౌరమ్మని పెట్టాలి. ఆ గౌరమ్మ ఏదైతే ఉందో అదే బిందుస్థానం. ఆ తమలపాకులు ఏవైతే ఉన్నాయో ఆ తమలపాకులే త్రికోణాకార మండలం, అందులో గౌరమ్మనే బిందుస్థానం. ఇలా పెట్టి అమ్మవారి యొక్క పాటలు పాడుకుంటూ ప్రదక్షిణం చేస్తే సకల సౌభాగ్యాలు వస్తాయని చెప్పారు. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఆ మునిగారు ఏమన్నారంటే, ఈ 9 రోజులే చేయాలా? మనకు సందేహాలు చాలా వస్తుంటాయి. 9 రోజులే చేయాలా, ఇంకెక్కువ చేస్తున్నాను. అమ్మా ఇది ఎక్కువ కూడా చేయొచ్చు. భాద్రపద పున్నమ నుంచి అంటే రేపు నుంచి బియ్యం విస్తరణంగా భాద్రపద పున్నమ నుంచి 1 నెల రోజులు చేయాలి ఈ పండుగ. ఒక్కరోజు కాదు, 30 రోజులు చేయాలి. ఎలా చేయాలి? ఇది 15 రోజులు అంటే భాద్రపద పున్నమ నుంచి చతుర్దశి వరకు, అంటే ఎంగిలి పువ్వు వేసేదానికంటే 1 రోజు ముందు వరకు బొడ్డెమ్మ బతుకమ్మలను చెయ్యాలి. వెనుకటికి చేస్తుండ్రి, ఇప్పుడు లేవు. అదే ఆ బొడ్డెమ్మ బతుకమ్మ అంటే ఆవు పెండ తెచ్చి ఆవు పెండకు పూలన్నీ అద్ది ఆ పెళ్లి కానిటువంటి ఒక కన్య పిల్లలు దానికి ప్రదక్షిణ చేసేవారు. కన్యలు, చిన్న పిల్లలు, కన్యలు. ఎందుకంటే తొందరగా పెళ్లి కావాలి, మంచి భర్త దొరకాలి అని చెప్పి ఈ బొడ్డెమ్మ బతుకమ్మను 9 అమావాస్య రేపనంగా చతుర్దశి వరకు, భాద్రపద బహుళ చతుర్దశి వరకు బొడ్డెమ్మ బతుకమ్మని చేశారు. బొడ్డెమ్మ బతుకమ్మని చేసిన తర్వాత అమావాస్య నాడు 9 అంతస్తులు పేర్వొద్దు. బాలా త్రిపుర సుందరి ఆ రోజు కాబట్టి 5 అంతస్తులే. పంచాత్మక నిర్మాత్మిక, పంచాభరణ నిర్మాత్మిక 5 అంతస్తులు, 5 రకాల పూలతోటి 5 అంతస్తుల బతుకమ్మను పేర్చి దానికి మనం ఎంగిలి పువ్వు అని పేరు పెట్టుకున్నాం. దానికి పూజ చేయాలి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా 5 అంతస్తులో 10 అంతస్తులో 9 అంతస్తులో మనకు నచ్చినట్టుగా ఈ 9 రోజులు ప్రతిరోజు చేయాలి బతుకమ్మ. ఎంగిలి పువ్వు నాడు మళ్ళీ తప్పే సద్దల బతుకమ్మ నాడు ఈ 2 రోజులే చేస్తాం పంతులు. అప్పుడు నువ్వు నవరాత్రులు చేసేందుకు, చేయకపోతే ఎందుకు? ఒకనాడు మొదటి రోజు వచ్చి నవరాత్రులు ప్రారంభంగా వచ్చి అభిషేకం చేసి అలంకారం చేసి నా ఇంట్లో పోయి నేను వండుకుంటా అంటే నవరాత్రులు కావు. అలా ప్రతిరోజు బతుకమ్మని చేయాలి. బయట ఆడలేము, ఇంటి ముందు ఆడుకో. ఇంటి ముందు నీవు నీ పిల్లలు కలిసి ఒక 5 చుట్లు తిరగండి, ఒక పాట పాడుకుంటూ. దాన్ని జల నిమజ్జనం చేయండి. అంతేగాని ఒకనాడు చేసి ఎంగిలి పువ్వు నాడు బతుకమ్మని 5 అంతస్తుల బతుకమ్మని చేసి మళ్ళీ సద్దల బతుకమ్మ నాడు 9 అంతస్తుల బతుకమ్మ చేసి ఈ 2 రోజులే ఆడతాం, తక్కిన రోజులలో మేము చప్పట్టు ఇంత టీవీ చూసుకుంటూ కూర్చుంటామంటే పని కాదు. అది నవరాత్రుల యొక్క దీక్ష కాదు. ఈ 9 రోజులు బతుకమ్మ మీకు తాతయ్యంత. మొదటి రోజు మాత్రం 5 అంతస్తులు, 9వ నాడు మాత్రం 9 అంతస్తులు. తక్కిన రోజులలో నీకు వీలైనంత ఒక 10 పూలు పెట్టి నమస్కారం చేసుకో, బతుకమ్మని చెయ్యి. అంతేగాని తక్కిన రోజులలో ఊరుకోకూడదు. అప్పుడు ఒకటే అవతారము, చివరి అవతారం, 2 అవతారాలు వస్తాయి. తక్కిన అవతారాలు ఏవి రావు.
మేము బతుకమ్మ చేసిన పంతులు బతుకమ్మ ఆడిన మాకేం ఫలితాలు రాలేదు. ఎందుకు వస్తుంది? నీ మనసు ఏమో వంట మీద ఉంటుంది, లేకుంటే అమ్మగారి ఇంటి మీద ఉంటుంది, నీకు ఎక్కడో ఉంటుంది. నువ్వు ఇలా బతుకమ్మ చేసి చప్పట కొట్టి వచ్చి కూర్చొని చూస్తారు. ఈ చీర ఎంత తెచ్చుకున్నావు బిడ్డ, ఎక్కడ తెచ్చుకున్నావు? ఆమె ఏమో బంగారం మండ తెచ్చుకున్నావా, ఎంత పడ్డది? ఇవి ముచ్చట్లు. అంటే మేము నన్ను హేళన చేస్తున్నాను కాదు, ఆడవాళ్ళని హేళన చేస్తున్నాను కాదు. ఇలాంటి మాటలు ఉండకూడదు. నామస్మరణ చెయ్యండి, ఆడండి, సౌభాగ్యాన్ని పొందండి. సకల సౌభాగ్య రూపంచ, అన్ని సౌభాగ్యాలు ఆడడానికి ఇచ్చేటువంటిది ఒక్క పండుగ. ఈ నవరాత్రుల్లో ఉత్తమ పండుగని. సౌభాగ్యాలంటే భర్త క్షేమంగా ఉండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి కోడలు, ఇవన్నీ కూడా సౌభాగ్యానికి సంబంధించినటువంటి ఇవే. అలా గనక చేసుకున్నట్టయితే బతుకమ్మ ఒక శ్రీచక్రం. ఆ శ్రీచక్రానికి పూజ చేయడానికి వెనుకటి మహానుభావులు ఇలా పుష్ప గౌరీ వ్రతం అనేటువంటిది పెట్టారు. పుష్పము ఒక్కరోజు 2 రోజులు చేసుకుంటే కాదు, 9 రోజులు కంటిన్యూగా చేసుకోవాలి. 9వ నాడు నిమజ్జనం చేయాలి. 10వ నాడు విజయదశమి వస్తుంది. విజయదశమి నాడు అమ్మవారికి దర్శనం చేసుకొని దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని పిండి వంటలు, ఆ వంటలు మీకు నచ్చిన వంటలు చేసుకొని భోజనం చేసుకోవాలి. 9వ, ఎందుకంటే 10వ నాడు అమ్మవారు పూర్ణ రూపం అంటే రాజరాజేశ్వరి దేవి యొక్క రూపం ఉంటుంది. ఏ దేవాలయంలో అయినా సరే, ఏ అవతారాలు చేసినా సరే, ఆ రాజరాజేశ్వరి దేవిని దర్శనం చేసుకొని చేసుకున్నట్టయితే అది బతుకమ్మ పండుగ అవుతుంది. ఈ బతుకమ్మ పండుగ ఏదో డీజేలు పెట్టుకొని పాటలు పాడుకొని ఎగురుతాము దుంకుతామంటే కాదు. హాయిగా ఒకటి పాట చెప్పండి, తక్కిన వాళ్ళు దాని పాటను అందుకోండి, చదవండి, చప్పట్లు కొట్టుకుంటూ హాయిగా ప్రదక్షిణాలు చేయండి. మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే అంత ఫలితం వస్తుంది. ప్రదక్షిణలో ఉన్నటువంటి ఒక ఫలితం ఎక్కడ దొరకదు. ఏ దేవాలయానికి వెళ్ళినా సరే పోయి ఒక సలాం కొట్టి వస్తే దేవుడు మనకు ఫలితం ఇయ్యడు. ప్రదక్షిణాలు చేయాలి. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప సంభవ. నేను పాపాలు చేశాను, పాపకర్మాలు అనుభవిస్తున్నాను, కాబట్టి నన్ను రక్షించు అని చెప్పి భగవంతుని వేడుకోవడం. అలా ప్రదక్షిణాలు చేసినప్పుడే. అయితే దీనికి ఇంకొకటి చెప్పాడు. ఆ మహానుభావుడు ఎటువంటి వాడో, ఏ కాలం వాడో తెలియదు కానీ 108 ప్రదక్షిణాలతో బతుకమ్మ ఆడండి పాట చెప్పుకుంటూ అని చెప్పాడు. ఇలా చేసుకున్నప్పుడు అది బతుకమ్మ పండుగ అవుతుంది. నవరాత్రులలో అమ్మవారికి మనం నవరాత్రులు కనుక చేసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చెప్పాడు. ఆ అవతారానికి ఒకరోజు పులిహోర, ఒకరోజు చక్కెర పొంగలి, ఒకరోజు దద్దోజనము, ఒకరోజు శనగలు, ఒకరోజు దాని ఏమంటారు కట్టె పొంగలి, ఓనాడు స్వీట్ పొంగలి. ఇలా రకరకాల అవతారాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక నైవేద్యం పెడుతూ, ఓనాడు వడలు ఇలా పెడుతూ అమ్మవారికి నైవేద్యం చేసి ఆ లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి సేవ చేసుకున్నట్టయితే అప్పుడు మనకు అనుకున్న పని సక్రమంగా జరుగుతుంది.